మధ్యాహ్నం ఎప్పుడో భోంచేసి బయటికెళ్ళాము. పిల్లలకి కూడా అప్పుడే పెట్టేసాము. మా హస్బెండ్, నేను కూడా బయటికెళ్ళామండి. కొంచెం పనుండి. సో, అక్కడికి వెళ్ళి వచ్చేటప్పటికి దారి మొత్తం కూడా వర్షమే. ఫుల్లుగా తడిచిపోయాము. ఇంక ఇంటికెళ్ళి వంట చేయాలంటే అప్పటికే 7:45 అయిపోయింది. అట్లీస్ట్ కుక్కర్ పెట్టుకోవాలన్నా నాకు ఒక 10 మినిట్స్ పడుతుంది. కానీ ఆకలిగా ఉంటారు పిల్లలిద్దరూ కూడా అని చెప్పేసి మా వారు, నేను కూడా పిల్లల కోసం చికెన్ జాయింట్స్‌ది ఒక బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి తీసుకున్నామండి. వీటన్నిటితో పాటు వస్తూనే కూరగాయలు కూడా తెచ్చేసుకున్నాను. ఈ బిర్యానీలో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? నార్మల్‌గా ఉల్లి చట్నీ, కట్ట అయితే ఇస్తారు కదా! దాంతో పాటు ఇక్కడ స్పెషల్‌గా గోంగూరతో చేసిన ఒక మిక్స్చర్ అయితే ఇచ్చారండి. నాకు అది ఏంటి, ఎలా ఉంటుంది అని టేస్ట్ చేయాలని ఉంది. అందుకే గబగబా బిర్యానీని ప్లేట్‌లో పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఆ కట్ట అన్నదాన్ని వేసుకున్నానండి. పర్వాలేదు, నాట్ బ్యాడ్ అనే చెప్పాలి. బాగానే ఉంది. ఇది తినేసిన తర్వాత ఆ గోంగూరది అయితే వేసుకున్నానండి. కారం కారంగా, పుల్ల పుల్లగా భలే టేస్టీగా అనిపించింది. నాకు ఈ కట్ట కంట ఆ గోంగూరతో చేసిన దాన్ని ఏమంటారో తెలియదు కానీ భలే టేస్టీగా ఉంది. బయట వర్షం పడుతుంది. బాగా చల్లగా ఉంది వాతావరణం అయితే. దాంతోపాటు మేము తడిచొచ్చామేమో ఈ బిర్యానీ తింటుంటే అద్భుతంగా అనిపించిందండి నాకైతే. చాలా బాగుంది ఫ్లేవర్ అయితేని. అయినా సండే అంటే బిర్యానీ లేకుండా ఉంటుందా మరి?